దేవుడు అప్పగించిన ఈ జీవితాన్ని సమర్థవంతంగా అలెగ్జాండర్ గారి అంతిమ యాత్ర అనేక మంది పాల్గొన్న దైవజనులు. అలాంటి జీవితం మనకు కూడా ఏర్పడుతుంది. అట్టి కృప మనమందరం కలిగి ఉపయుక్తమైన జీవితంతో వందలాది మంది విశ్వాసులు, సేవకులు విధంగా పుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కన్నాపురం అనేక ప్రాంతాల నుంచి పాల్గొన్న దైవజనులు. నేను నన్ను కనపరచని కనపరుస్తానన్నారు. ఆయన బ్రతికిన కాలంలో ఈ ప్రాంతంలో సుమారుగా 60-70 సంవత్సరాలు సేవ చేసి అనేక ఆత్మలను రక్షించిన దైవజనులు. క్రైస్తవుల దేవునికి స్తోత్రం. అద్భుతమైన సేవ చేసి ఆయన పరుగును తొదమట్టించి మరి ఆయన పరదేశంలో చేరి ఉన్నారు. దైవజనులు, సీనియర్ దైవ సేవకులు అలెగ్జాండర్ గారు, దైవజనులు, సీనియర్ దైవజనులు అలెగ్జాండర్ గారు అంతిమ యాత్రకి సమాధి కార్యక్రమం కూడా వందలాది మందిగా తరలి వస్తున్న కార్యక్రమానికి వందలాది మందిగా తలవచ్చిన దైవ సేవకులు, విశ్వాసులు ఇంకా చాలా మంది ఉన్నారండి. గొప్ప దైవజనులు. మరి నేను హై స్కూల్ స్టడీస్లో ఉండగానే ఆయన సేవలోకి వచ్చారు. నాకు ఎన్నోసార్లు మరి హై స్కూల్ స్టడీస్లో ఉన్న రోజుల్లోనే మారుమత్తు పొందాలి తమ్ముడు అంటా చెప్తూ ఉండేవారు. ఆ కాలంలో సాధు సల్మాన్ గారి దగ్గర మరి సేవ వచ్చిన ప్రారంభంలో సంఘంలో నేనున్నాను, ప్రభు సహవాసంలో నేనున్నాను, ప్రభు మహిమని నేను కొనియాడుకున్నాను అని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు ప్రభుతో. నేను అంతేకాకుండా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఆయన పౌలే కాదు, అలెగ్జాండర్ గారు కూడా అదేవిధంగా ఆయన పెట్టి మీద ఇంకా ఉంది, విశ్వాసం అని కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని కూడా వ్రాయబడింది ఈ పెట్టి మీద. రేపొద్దున యేసు ప్రభు వస్తే మరి సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. ఆ మీద సజీవులు కూడా మనమందరం వారితో కలిసి ఏకముగా ఆయన ఎదుర్కొంటాం. సమాధి తెరవబడుతుంది. ప్రభువుతో నేనున్నాను అని చెప్పగలిగిన మరి ఆ ఆత్మవిశ్వాసం, ఆ మనోధైర్యం, ఆ ఆత్మ నింపుదల, ఆ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మరి పెట్టెల మీద ప్రభువుతో నేనని రాయొచ్చు. ఎందుకంటే అలాంటి విశ్వాసంతో వారు బ్రతికారు. నాకు తెలిసినంత వరకు సువార్త యోధుడు, సువార్త సింహం, రాజీపడిని దైవ సేవకుడు. వీళ్ళని గమనించండి. నీతిమంతుడు ముగింపు ఎలా ఉంటుందో మనందరికీ ప్రత్యక్షంగా ఆయన చూపిస్తున్నటువంటి దైవ సేవకుడు. కాబట్టి అటువంటి దైవ సేవకుని మనందరూ మాదిరిగా తీసుకు అదేం కాదు. సరిపోతా